అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ, మనం ఏ కర్మలనైతే ఆచరిస్తామో అలాంటి ఫలితాలే మనకు లభిస్తాయి. ఒక అడవిలో ఒక రాబందు నివసిస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో వేటకు వెళ్ళింది. తమ పిల్లలకు చెట్టు కింద ఒక వృద్ధ దంపతులు అతి దీన స్థితిలో కనిపించారు. వారి గురించి తమ తండ్రిని అడగగా అప్పుడు రాబందు తన పిల్లలకు ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది. వారు ఎటువంటి దుష్కర్మలను ఆచరించారో, వారికి ఇలాంటి దీనస్థితి ఎందుకు వచ్చిందో వివరించసాగింది. పూర్వం ఇప్పుడు కనిపిస్తున్న ఈ వృద్ధ దంపతులు ఒకప్పుడు ఒక రాజ్యానికి రాజుగా ఉండేవాడు. అతనికి తన భార్య అంటే చాలా ప్రేమ. వారిద్దరి మధ్యలో అపారమైన ప్రేమ ఉండేది. అన్ని వైపులా ఆ రాజ్యంలో సంతోషము ఉండేది. రాజు ప్రజలని చాలా బాగా చూసుకున్నాడు. ఇలా రాజ్య పనులు చేస్తూ సంతోషంగా సాగుతుంది. రాణి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ జన్మనిచ్చే సమయంలో రాణి చనిపోవడం జరిగింది. ఆ రాజు రాణి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తనకు పుట్టిన బిడ్డ వల్లనే తన రాణి చనిపోయిందని మనసులో అనుకున్నాడు. ఆ రాజు బాధలో పిచ్చివాడు అయిపోయాడు. ఆ బిడ్డను ప్రేమించడం మానేశాడు. నా ఇంట్లో ఒక శాపం పుట్టింది అని ఆ బిడ్డపైన విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. తనకు నామకరణం కూడా చేయలేదు. తనని ఎల్లప్పుడూ కులక్షణ అని పిలిచేవాడు. ఆ విధంగా ఆ ఆడపిల్ల పేరు కులక్షణ అనే పేరు పడిపోయింది. రాజుని ఇలాగే వదిలేస్తే రాజ్యము చెల్లాచెదురు అయిపోతుందని మంత్రుల సలహా మేరకు ఆ రాజుకు తిరిగి వివాహం చేశారు. ఆ వచ్చిన రెండో భార్య కూడా ఈ కులక్షణ అనే అమ్మాయిని పట్టించుకోవడం మానేసింది. తను కూడా విపరీతంగా ద్వేషించింది. కాలానుక్రమంగా ఆ రెండో భార్య కూడా గర్భం దాల్చింది. తను కూడా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. రాజు సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే ఈసారి తన భార్యకు ఏమీ కాలేదు. ఆ పుట్టిన ఆ అమ్మాయికి సౌభాగ్యవతి అని నామకరణం చేసి తనను విపరీతంగా ప్రేమగా చూసుకోవడం జరిగింది. ఆ రాజుకి మొదటి భార్య కూతురు కులక్షణ అంటే విపరీతమైన ద్వేషం కలిగింది. కాలానుక్రమంగా ఇద్దరు పెద్దవారు అయ్యారు. ఇద్దరు కుమార్తెలలో చిన్న భార్య కూతుర్ని చాలా ప్రేమించేవాడు. మొదటి భార్య కూతుర్ని విపరీతంగా ద్వేషించేవాడు. తను రాజ్యంలోకి వచ్చే సమయానికి ఆ కులక్షణ అనే అమ్మాయి మొహం చూడకూడదని ఆదేశించాడు. సవతి తల్లి కూడా కులక్షణను తన బిడ్డ వేసుకున్న బట్టలు వేసుకొని తన బిడ్డ పనులని చేసి ఒక దాసీదాని వలె చూసేది. వివాహాలు చేయాలని ప్రతిపాదన వచ్చినప్పుడు మొదటగా ఈ కులక్షణకు ఎవరికో ఒకరికి ఇచ్చి వివాహం చేసేసి తదుపరి తమ కుమార్తెకు రాజును ఇచ్చి వివాహం చేయాలని అనుకుంది. ఆ విధంగానే రాజుతో చెప్పడం జరిగింది. ఒక గుడ్డివాడిని తీసుకొని వచ్చి కులక్షణకు వివాహం చేయడం జరిగింది. ఆ విధంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా గుడ్డివానికి ఇచ్చి పెళ్లి చేసి తనను సాగనంపారు. అయినా కూడా కులక్షణ ఏమని అడగలేదు. భగవంతుడు తమకు ఏమి చేసినా మంచే చేస్తాడు అనుకొని ఆ గుడ్డివానితోటి వెళ్ళిపోవడం జరిగింది. అత్తవారింటికి వెళ్ళిన కులక్షణకు అక్కడ ఒక గుడిసె తప్ప, ఒక అత్తగారు తప్ప ఏమీ కనబడలేదు. భగవంతుడు అయినా కూడా తనకు ఎప్పటికైనా మంచే చేస్తాడని అనుకున్నది. రాజు తన మొదటి భార్య బిడ్డకు ఇంతటి అన్యాయం చేసినప్పటికీ కూడా ఎటువంటి పశ్చాత్తాపం కలగలేదు. తదుపరి తమ బిడ్డ సౌభాగ్యవతికి ఒక మహారాజు రాజకుమారునికిచ్చి వివాహం జరిపించారు. అక్కడ కులక్షణ మాత్రం తమ అత్తగారిని భిక్షాటన చేయవద్దని ప్రార్థించి తాను ఏదైనా వ్యాపారం చేస్తానని పుచ్చకాయల వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. ఆ విధంగా ఒకరోజు పుచ్చకాయలను కొనుక్కొని ఒక ఆలయం ముందు నిల్చొని అమ్మడం ప్రారంభించింది. ఆ రోజుగా అటువైపు వెళ్తున్న విధి విధాతలు అనే దేవతలు తమ దగ్గర ఆగి మారువేషంలో వృద్ధ దంపతులుగా వచ్చారు. వచ్చిన వారికి ఎండలో వచ్చారని నీళ్లను ఇచ్చి వారిని పరిపరి విధములుగా సేవించింది. ఆమె సేవలకు సంతోషించిన విధి అనే మాత, బిడ్డ నీకు ఏమి కావాలి కోరుకొమ్మని అని అన్నది. మీరు మా తల్లి వలె ఉన్నారు, నాకు ఏమీ అవసరం లేదు అనగా తమ జోలిలో ఉన్న భస్మాన్ని తీసి తనకు ఇవ్వగా తను చీర కొంగుకు కట్టుకున్నది. ఈ విధంగా నీకు అంతా మంచి జరుగుతుందని ఆ విధి విధాతలు దేవతలు మాయమైపోయినారు.
ఈ విధంగా ఇంటికి వచ్చి తమ అత్తగారికి అంతా జరిగింది చెప్పింది. ఆ వృద్ధ దంపతులకు తను చేసింది, వారు భస్మం ఇచ్చిన సంగతి చెప్పగా, తన భర్త వచ్చిన పిదప ఈ భస్మాన్ని ఏం చేయమంటారు అనగా, తన భర్త ఇంటిలో నలుమూలలా చల్లమని చెప్పినాడు. ఆ విధంగానే చల్లి రాత్రి పడుకున్నది. మరుసటి నాడు ఉదయం లేచి చూడగానే ఆ గుడిసె కాస్త రాజభవనంలా మారిపోయి ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంది. అది చూసి ఆశ్చర్యపోయి తన అత్తగారికి చెప్పింది. తన అత్తగారు లేచి చూసి ఆశ్చర్యపోయి, వారు ఆ వృద్ధ దంపతులు ఎవరో కాదు, దేవతలే అని అనుకున్నారు. ఈ విధంగా తన తండ్రికి సవతి తల్లికి లేఖను పంపింది. తమ ఇంటికి రావలసిందిగా కోరుకుంది. ఆ విధంగానే తమ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి తను ద్వేషించిన కుమార్తె ఏ విధంగా ఉందో, తనకు భగవంతుడు ఎటువంటి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించాడో చూసి తన తండ్రి తప్పు తెలుసుకున్నాడు. తన బిడ్డ అదృష్టవంతురాలని అనుకున్నాడు. సవతి తల్లికి ఈర్ష్య కలిగింది. అదేవిధంగా తన సవతి చెల్లికి కూడా ఈర్ష్య కలిగింది. ఈ విధంగా తనను ఎంత ద్వేషించిన తన తండ్రిని కూడా ఆహ్వానించింది. తన ఓపిక, సహనంతో ఆ విధి దేవత వలన తన పరిస్థితి మారింది. తను లేని వారికి సహాయం చేస్తూ సంతోషంగా ఉంది. కాలానుక్రమంలో ఆ రాజుకు రాజ్యంలో శత్రుబాధలు ఎక్కువైపోయాయి. తన కుమార్తెకు చేసిన అన్యాయానికి రాజు జబ్బుపాలైనాడు. రాజు సరిగ్గా లేకపోవడం వల్ల రాజ్యంలో బీదరికం పెరిగిపోయింది. రాజుకు, రాణికి అంతుచిక్కని వ్యాధులు వచ్చాయి. ఆ విధంగా వారిని తమ కుమార్తె సౌభాగ్యవతి కూడా పట్టించుకోలేదు. ఆ విధంగా అడవుల పాలయ్యి ఇప్పుడు దీనస్థితిలో ఈడ చెట్టు కింద కూర్చున్నారని రాబందు తన పిల్లలకు చెప్పింది.